brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. వక్ఫ్ బిల్ సవరణల నిరసనలు తెలుగు రాష్ట్రాల్ని టెన్షన్ పెట్టేస్తున్నాయి. ఒకవైపు ముస్లిం లా బోర్డు ఆందోళనలు, మరొక వైపు విశ్వ హిందూ పరిషత్ కౌంటర్ ర్యాలీలతో పరిస్థితి అంతకంతకు వేడెక్కుతోంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ బిల్ సృష్టించిన విధ్వంసపు మంటలు ఇంకా చల్లారనే లేదు. ఇప్పుడు ఆ సెగ తెలుగు రాష్ట్రాలకు కూడా తగిలింది. రాజకీయంగాను పెద్ద దుమారాన్ని రాజేస్తోంది. ఇంతకీ ఈ వక్ఫ్ బిల్ ఎందుకింత వివాదాస్పదమవుతోంది? వక్ఫ్ బిల్లు సవరణలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ నిప్పుల కుంపటిలా మారింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ వక్ఫ్ బిల్లు సవరణల సెగ రాజుకుంది. ఏపీ, తెలంగాణలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం లా బోర్డు నిరసనలు చేపడితే బిల్లుకు మద్దతుగా బీహెచ్పీ ర్యాలీలు చేపట్టింది. వక్ఫ్ ఆస్తుల్లో పారదర్శకత, జవాబుదారీతనం కోసం బిల్లు తీసుకొచ్చామని కేంద్రం చెప్తుంటే ముస్లిం సంఘాలు మాత్రం సవరణలను తమ హక్కులపై దాడిగా భావిస్తున్నాయి. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సామాజిక, మతపరమైన అవసరాల కోసం అంకితం చేయబడినవని, వాటిపై ప్రభుత్వం జోక్యం చేసుకుంటే రాజ్యాంగంలోని మత స్వేచ్ఛ హక్కులను ఉల్లంఘించినట్లే అని వాదిస్తోంది. దీంతో వక్ఫ్ బిల్లు సవరణలపై తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు ఉద్రిక్తమయ్యాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, పత్తికొండ, మచిలీపట్నం వంటి ప్రాంతాల్లో తీవ్రంగా కనిపిస్తున్నాయి. వక్ఫ్ బిల్లు సవరణలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టాయి ముస్లిం సంఘాలు. విజయవాడ ముస్లిం బోర్డు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. సమాజం హక్కులను కాపాడేందుకు బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని ముస్లిం బోర్డు సభ్యులు ప్రకటించారు. ముస్లిం లా బోర్డు ధర్నాకు వైసీపీ మద్దతు ప్రకటించింది. ఏఐఎంపీఎల్బీ దేశవ్యాప్తంగా నిరసనలను సమన్వయం చేస్తూ తమ వర్గాన్ని ఏకం చేయడానికి ప్రయత్నిస్తోంది. మరోవైపు విశ్వ హిందూ పరిషత్ వక్ఫ్ బిల్లు సవరణలను సమర్థిస్తూ ఏఐఎంపీఎల్బీ నిరసనలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టింది. తెలంగాణలో వీహెచ్పీ ప్రతినిధులు డీజీపీని కలిసి వక్ఫ్ బిల్లు వ్యతిరేక నిరసనల పేరుతో హిందువులపై దాడులు జరిగే అవకాశముందని, మదర్సాలు, మసీదుల్లో అనుమానిత వ్యక్తులు తిష్టవేస్తున్నారని ఆరోపించారు. ఇలా పోటాపోటీగా తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్ వంటి ప్రాంతాల్లో వీహెచ్పీ నిరసన ర్యాలీలు జరిగాయి. ఇవి స్థానికంగా ఉద్రిక్తతలకు దారితీశాయి. మరోవైపు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి వక్ఫ్ బిల్లు సవరణ రాజకీయంగా ఓ అస్త్రంగా మారిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. పార్టీని జాతీయ స్థాయిలో ముందుకు తీసుకువెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తోన్న ఓవైసీ సోదరులకు వక్ఫ్ బిల్లు బలమైన ఆయుధంగా లభించింది. అయితే రాజకీయంగా బిల్లును వాడుకుంటున్నారన్న అపవాదు తనపై పడకుండా ఉండేలా వ్యూహాత్మకంగా బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి న్యాయ పోరాటానికి దిగారు. అంతేకాకుండా ప్రజాక్షేత్రంలోనూ ముస్లింలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు ప్రజా పోరాటానికి సమాయత్తమయ్యారు. ఇందులో భాగంగానే శనివారం సాయంత్రం హైదరాబాద్ నాంపల్లి పార్టీ కార్యాలయంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ముస్లిం పర్సనల్ లా బోర్డ్, మజ్లిస్ పార్టీ సంయుక్తంగా నిర్వహిస్తోన్న సభకు జమాయిత్ ఉలేమా ఈ హింద్ వంటి సంస్థలు మద్దతు ప్రకటించాయి. ఇంకా ఆమ్ ఆద్మీ, సిపిఐ, జేడీయూ, డీఎంకే పార్టీల నాయకులు కూడా తమ పోరాటానికి మద్దతు ప్రకటించారని అసదుద్దీన్ ఓవైసీ ఇటీవల ప్రకటించారు. బీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను ఆహ్వానించినట్లు చెప్పారు. వక్ఫ్ ఆస్తుల్ని రిజిస్టర్ చేసుకోవాలి అన్న నిబంధన సరైంది కాదని, వందలేళ్లుగా ఎలాంటి పత్రాలు లేకుండా వక్ఫ్ ఆస్తులుగా కొనసాగుతున్నాయని సుప్రీంలో అసద్ పిటిషన్ దాఖలు చేశారు. ఇతర సామాజిక వర్గానికి చెందిన వారిని వక్ఫ్ బోర్డులో సభ్యులుగా నియమించాలనే నిబంధనపైన ఓవైసీ బ్రదర్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ వివాదం రాజకీయంగా, సామాజికంగా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆంధ్రప్రదేశ్లో విపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తోండగా టీడీపీ బిల్లుకు మద్దతివ్వడంతో విమర్శలు ఎదుర్కొంటోంది. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మరో రాజకీయ యుద్ధానికి తెరలేపింది. వీహెచ్పీ ఆరోపణలు, ఏఐఎంపీఎల్బీ ధర్నాలు రెండు రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు పెంచుతున్నాయి. మరోవైపు పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. భవిష్యత్తులో వివాదం ఎలా సాగుతుందనేది కేంద్రం తీసుకునే నిర్ణయాలపై, రాజకీయ పార్టీల వైఖరిపై ఆధారపడింది. ప్రస్తుతానికి సమాజంలో శాంతి, సామరస్యాన్ని కాపాడేందుకు అన్ని వర్గాలు సంయమనం పాటించాలని ఆయా మత సంఘాలు పిలుపునిచ్చాయి.